ఈ ఆదివారపు ఆరాధనకి మనము నామకరణం చేసుకున్నటువంటి టైటిల్ ఏమిటంటే ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసము తీసుకుని విజయముతో ఎదురొస్తున్నటువంటి అబ్రహామును ఎదుర్కోవడానికి ఎదురెళ్ళినటువంటి మెల్కీసెదెకు గురించి గత వారం మనం ధ్యానించాం. ఈ మెల్కీసెదెకు నీతికి రాజని, సమాధానానికి రాజని, శాంతికి రాజని, ఆయనకున్నటువంటి గుణగణాల గురించి మనము ధ్యానించాం. అబ్రహాము ఎవరి దినము చూడాలనుకున్నాడండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దినము చూడాలనుకున్నాడు. అబ్రహాము మరణించిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలనుకున్నాడు, దాన్ని బట్టి ఆనందించాడు, అంతేకాదు ఆ దినము చూశాడు, సంతోషించాడు కూడా. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఎవరిని కలుసుకున్నారంటే అబ్రహాముని కలుసుకున్నారు. ఇది గత వారం చెప్పాను. ఆ కలుసుకున్నటువంటి సందర్భం చెప్పాను. ఆ కలుసుకున్నటువంటి సందర్భములో ప్రభు దినములో జరగవలసినటువంటి అన్నీ కూడా మరి అబ్రహాము చూసినటువంటి ఆ దినమున జరిగాయి. రొట్టె ద్రాక్షరసము ప్రభు వల్ల ఆ రోజు వాక్య పరిచర్య, దేవుని మహింపరిచినటువంటి విధానము, ఆ రోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానము, ఆ రోజు అబ్రహాము అర్పించినటువంటి అర్పణలు, ఇవన్నీ కూడా ఏ రోజున జరుగుతాయంటే ప్రభు దినమున జరుగుతాయి. ప్రభు దినము ఏర్పరచబడినటువంటి దినములో ఈరోజు నువ్వు ప్రభు దినము చూడడానికి వచ్చావు కదా, ప్రభు దినములో ఉండడానికి వచ్చావు కదా, నీకు స్తుతి జరుగుతోంది, స్తుతిలో భాగం అవుతున్నావు, వాక్య పరిచర్య జరుగుతుంది, వాక్య పరిచర్యలో ఉండగలుగుతున్నావు, ఆరాధన జరుగుతుంది, అలాగే నిబంధన కట్టడి జరుగుతుంది, రొట్టె ద్రాక్షరసము, అలాగే అర్పణలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభు బలలో భాగమయ్యే వారికి మరి అర్థమవుతుంది ప్రభు దినం అంటే ఎలాగుంటుంది. ఇలాంటి ప్రభు దినమును మరి ఆచరించినటువంటి అబ్రహాం ఏం చేశాడంటండి? ఆనందించాడట. అంటే ప్రభు దినములో ఏముంటుందని అర్థమవుతుందండి? ఆనందం ఉంటుంది. ఇజ్రాయేల్ అందరూ కూడా అరణ్యములో నడిచినటువంటి ఇజ్రాయేలు చాలామంది పరలోకమునకు చేరుకోలేదని పాత నిబంధనలు ఉన్నవారు, కొంతమంది సేవకులు చెప్తున్న మాట, లేదా వారికి ఉన్న పరిధిని బట్టి, జ్ఞానమును బట్టి చెప్తున్న మాట, పాత నిబంధనలు ఉన్నవారు ఎవ్వరూ కూడా పరలోకమునకు చేరుకోలేదు అని అంటూ ఉంటారు. మీరు ఎంతమంది ఈ మాట విన్నారు నాకు తెలియదు. వేరే సేవకులు ప్రసంగాలు మీరు వినరు కాబట్టి పెద్దగా మీకు తెలియదు, వినేవారికి తెలుస్తుంది. కానీ అబ్రహాము పరలోకములో లాజర్ని తన రొమ్ముకి ఆనించుకుని కూర్చుండబెట్టుకున్నాడు. పేదవాడైన లాజర్ని. లోకాసు వార్త 16:22-23 ఈ మాటలు రాయబడి ఉంటాయి. అంటే అబ్రహాం ఎవరిని చూశాడు? అబ్రహాము ప్రభు దినమును ఆచరించి పరలోకపు గవిని చేరాడు. పరలోకపు చదువుద్దాం. ధనవంతుడు ఎవరితో అభ్యర్థిస్తున్నాడండి? పరలోకములో ఉన్నటువంటి ఎవరినండి? అబ్రహామును అభ్యర్థిస్తున్నాడు. ఆ సమయంలో లాజరు అబ్రహాం యొక్క రొమ్ముకు ఆనుకుని కూర్చున్నాడు. మీరు ఈ యొక్క ధనికుడు ఎక్కడున్నాడండి? నరకములో ఉన్నాడు, పాతాళపు స్థితిలో ఉన్నాడు. అంటే అప్పటికే పాతాళము, పరలోకం అనేది ఖచ్చితంగా అబ్రహాము కాలంలోనే ఉంది. కాబట్టి అప్పటి నుంచే వారి యొక్క నడవడికను బట్టి, నిబంధన పాటించిన దాన్ని బట్టి, దేవుని యొక్క మాటలకు అనుగుణంగా జీవించిన దాన్ని బట్టి పరలోకమా లేకుంటే నరకమా అనేది నాటి నుండే ఉన్నది. నాడు యేసుక్రీస్తు వారిని అబ్రహాము ఖచ్చితంగా పరలోకంలో కలుసుకునే ఉంటాడు. మరి నేడు క్రీస్తునందున్నవారు కూడా ఎవరి యొక్క ప్రామిస్ని వారసత్వంగా తీసుకుంటున్నారంటే అబ్రహాం యొక్క ప్రామిస్ని వారసత్వంగా తీసుకుంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3:29 రాయబడి ఉంటుంది. గలతీ ఒకసారి పెట్టినాను, చదవండి అమ్మా.
మీరు క్రీస్తు సంబంధులు అయితే నా పక్షమందు వాగ్దానం ప్రకారము నాడు అబ్రహాము ఒక్కడే క్రీస్తుకి లేదా ప్రభు వలన ఆచరించటం వలన పొందినటువంటి వారసత్వాన్ని ఒక్కడే అనుభవించిన వాడిగా లేడు. నేడు ఎందరైతే క్రీస్తు యొక్క సంబంధులుగా ఉంటూ ఉన్నారో, రాయబడిన మాట మూల భాషలో క్రీస్తు వారైతే అని రాయబడిన కింద, ఎవరైతే క్రీస్తు వారుగా ఉంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారముగా మనం ఏమవుతున్నామండి? వారసులు. అంటే ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? నీకు నాకు కాదు. ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాంకి ఇవ్వబడింది. అబ్రహాంకి ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానమును బట్టి మనము ఆయన సంతానముగా, అబ్రహాం యొక్క సంతానముగా ఉంటూ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటున్నాం. అంటే అబ్రహాము ఎంతటి దూరదృష్టితో తరములకు సరిపడా యోగ్యతలను అర్హతలను సిద్ధపరిచి మార్గాన్ని ఏర్పరచాడు. చూద్దాం అబ్రహాము యొక్క స్థితి మనకి ఒక్క మాటలో మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, చక్కగా రాయబడి ఉంటాయి. ఇఫ్ యూ బిలాంగ్స్ టు క్రైస్ట్ దెన్ యు ఆర్ అబ్రహామ్స్ సీడ్. అండ్ చూడండి, ఇక్కడ అబ్రహామ్స్ సీడ్ అంటే అబ్రహాం యొక్క బిడలం, అబ్రహాం యొక్క సంతానం అని రాయబడింది. తెలుగు తర్జుమాకు వచ్చేటప్పటికి కొంచెం వారసులం అనే పదం వాడారు. సీడ్ అంటే విత్తనం, ఆయన యొక్క విత్తనం. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే అబ్రహాము అది చూసి సంతోషించాడని యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట గత వారం. కాబట్టి గత వారం చెప్పినవి మళ్ళీ నేను రిపీట్ చేయను. కాబట్టి మీ మనసులో, మీ ఆదలో, మీ తలంపుల్లో అది గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఒక 15 నిమిషాలు నేను ఎక్కువగా తీసుకోవడం జరిగింది కాబట్టి అది కవర్ చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ అబ్రహాము మెల్కీసెదెకు యాజకత్వంలో జరిగినటువంటి ప్రభుదినమును ఆచరించాడు. నేడు ఉన్నటువంటి యాజక ధర్మము, ఆ యాజక ధర్మంలో ఉంటున్నటువంటి మనము కూడా ప్రభుదినమును ఆచరిస్తూ అబ్రహాం యొక్క వారసత్వానికి తగినట్టుగా జీవిస్తూ పరలోకపు వారసత్వానికి స్వతంత్రమవుతామని నేను నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొక మాట చెప్తాను. ఏమిటనంటే, ఈ యాజకత్వపు నియమావళి నాడు మెల్కీసెదెకు యాజకుడిగాను రాజయ్యుండి యాజకుడిగా ఉండి అబ్రహామును ఎదుర్కొని అబ్రహాముకి ప్రభుదినములో పాలుపంపులు అయ్యే విధంగా ఆ యొక్క ప్రభుదినమును ఏర్పాటు చేశాడు. అబ్రహామును ఎదుర్కొన్నాడు. అదే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, అబ్రహాం నన్ను చూశాడు, ప్రభుదినమును చూశాడు, అంతేకాదు సంతోషించాడు, అంతేకాదు ఆనందించాడని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఈ మాట మరొకరు ఎవరు చెప్పినా నీవు నేను నమ్మడానికి అది అంత సమ్మతమైనది అయి ఉండకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారే స్వయంగా, ఎందుకని ఆయన అబ్రహాము కంటే కూడా ముందున్నవాడు కాబట్టి అబ్రహాముతో ఉన్నవాడు కూడా ఆయనే, మరి ఈ లోకంలోకి వచ్చినవాడు ఆయనే, నేడు నీతో నాతో పాటు ఉన్నవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏం మాట అండి? వేద వాక్కు. ఆయన మాట వేదవాక్కు. కాబట్టి ఆ దినమే అబ్రహాముని మరి పరలోకపు వారసత్వానికి అర్హతని తీసుకొచ్చింది. నేడు ఈ ప్రభు దినమును ఆచరిస్తున్న నీకు నాకు కూడా ఈ అర్హత ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం ఏ యాజకత్వంలో ఈ ప్రభు దినమును ఆచరిస్తున్నామన్నదే ప్రశ్న. అబ్రహాం అయితే ఏ యాజకత్వాన్ని ఏ యాజకత్వాన్ని బట్టి ప్రభు దినమును ఆచరించాడో చెప్పగలరా అమ్మా? మెల్కీసెదెకు యాజక ధర్మాన్ని బట్టి. అయితే బైబిల్లో మరొక యాజక ధర్మం ఉంది. ఆ యాజక ధర్మం పేరు లేవీయుల యాజకత్వము లేదా అహరోను యాజకత్వము. మోసే ధర్మశాస్త్రాన్ని మరి ఏర్పరిచిన తర్వాత మోసే ద్వారా ఒక మందిర నిర్మాణము జరగాలని తండ్రి భావించి మోసేతో చెప్తున్నాడు ఏమిటంటే మందిరాన్ని నిర్మించమని.
మందిరానికి అనుమతిస్తూ తండ్రి మోసేకి సెలవిస్తున్నాడు. ఈ మాట నిర్గమకాండము 25వ అధ్యాయం 8-9 వచనాల్లో రికార్డ్ చేయబడి ఉంటారు. ఎందుకన్నా అంత ఫ్లో రావట్లేదు, నాలో అంత ఆవేశం అణిచివేయబడింది. సరే, ఆయనను వాక్యం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చదవండి అమ్మా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నియమించవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క చూడండి, నేను నీకు కనుపరుచు విధముగా. చూడండి, ఈ మందిర నిర్మాణం ఎలా జరుగుతుందంటే, దేవుడైనటువంటి యెహోవా మోసేకు కనుపరిచినటువంటి విధముగా. అంటే మోసే కిందకు వచ్చిన తర్వాత ఏదైతే మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడో ఆ మందిరాన్ని మోసే ఎక్కడ చూశాడండి? ఎక్కడ చూశాడు? నేను నీకు కనుపరిచిన విధముగా అంటే తండ్రి ముందుగానే ఆ మందిరం ఎలా ఉంటుందో కనుపరిచాడు. అంటే ఎక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కనుపరిచాడు? ఆ కొండ మీద అప్పటికప్పుడు ఆయన ఏమైనా కట్టాడా? అప్పటికప్పుడు ఏమన్నా భూమ్ భం అని చెప్పేసి మందిరాన్ని ఏమన్నా సృష్టించాడా? కాదు. తండ్రి అయినటువంటి యెహోవా ఆ మందిరాన్ని ఎవరికి కనుపరిచాడటండి? మోసేకి కనుపరిచాడట. ఈ కనుపరిచినటువంటి ఈ మందిరపు నమూనాని నువ్వు తీసుకెళ్ళి కింద మందిరముగా కట్టాలి. అంటే తండ్రి ఏ మందిరమును నమూనాగా చూపించుంటాడండి? పరలోకపు మందిర స్థితిని, పరలోకపు మందిర ఆ వాతావరణాన్ని మోసేకి కనులారా చూపించి, ఖచ్చితంగా చూపించి ఉంటాడు. అదే అంటున్నాడంటే, నేను నీకు కనుపరిచిన, ఇదిగో మోసే చూడు మందిరం అంటే ఎలాగుంటుందో, ఇదిగో మోసే చూడు మందిరములో యాజక ధర్మం ఎలాగుంటుందో, మోసే చూడు ఇక్కడ ఎలాగుంటుందో, ప్రతిష్ఠిత అర్పణలు చెల్లించేటటువంటిది, బలులు అర్పించేటటువంటిది బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మందిర ప్రాంగణము, దానికి ఉన్నటువంటి గుడారములు, దానికి ఉన్నటువంటి ప్రహారీ గోడలు, దానికి ఉన్నటువంటి ప్రాకారపు గోడలు, దానికి ఉన్నటువంటి ఉండవలసినటువంటి గుడారపు స్థితి, ఇవన్నీ కూడా చూడు, కనులారా చూడు. నేను నీకు కనుపరిచినటువంటి మందిరం ఇది. ఎగ్జాక్ట్గా నువ్వు ఏం చేయాలంటే, కిందకి వెళ్ళిన తర్వాత నీకు నచ్చినట్టుగా టెంట్ వేసేయడం కాదు. నీకు కిందకి వెళ్ళిన తర్వాత నేను కనుపరిచినటువంటి మందిరాన్ని నువ్వు అక్కడ కట్టాలి. మోసే ఓకే ప్రభా, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానని చెప్పి మోసే కనుపరిచినటువంటి మందిర నమూనాన్ని ఎక్కడండి? తన హృదయంలో భద్రపరుచుకుని, కనుల ముందుకు భద్రపరుచుకుని ఆ కొండ దిగి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యాజక ధర్మములో మరి ఈ మందిర నిర్వహణ, ఈ మందిరంలో ఎవరు ఉంటారండి? అక్కడ చెప్తున్నాడు ఏంటంటే 25వ అధ్యాయం మనం చదివినటువంటి లేఖనాల్లోనే 8వ వచనంలో, నేను మీ మధ్య నివసించినట్లు ఏమంటాడండి? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. కాబట్టి ఈ మందిర నమూనా చూసావు కదా, పరలోకములో ఎలాంటి మందిర నమూనా ఉందో నీకు కనుపరిచాను కదా. ఈ కనుపరిచినటువంటి నమూనాని తీసుకెళ్ళి, ఈ నమూనాను మనసులో పెట్టుకుని యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు వెళ్ళి ఎక్కడ కట్టాలా? ఇజ్రాయేలుల మధ్యలో, అరణ్యం మధ్యలో నువ్వు సంచరిస్తున్నారు కదా, నడుస్తున్నారు కదా, ఆ ప్రయాణంలో మీరు మందిరాలని నిర్మిస్తూ, ఆ మందిర నివాస స్థలాలను ఏర్పరుస్తూ, నాకు నివాస స్థలంగా దాన్ని ఉంచాలి, నాకు నివాస స్థలంగా దాన్ని ఉంచాలి. ఇప్పుడు నివాస స్థలము ఇశ్రాయేలుల మధ్యలో దేవుని కొరకు పరిశుద్ధ స్థలముగా ఏర్పరచబడతాం. అక్కడ ఎవరు ఉంటారండి? దేవుడు అయినటువంటి యెహోవా నివసిస్తూ ఉంటాడు. అందుకనే ఆ హరోను కర్ర, ఆ మందసము ముందు ఎదుట పెట్టినప్పుడు చిగుర్చింది, ఒక రాత్రిలోనే చిగుర్చింది. అలాంటి దేవుడు ఉండేటువంటి ఆ స్థలము అతి పరిశుద్ధ స్థలము. ఏ విధంగా అండి? అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ మందిరాన్ని నువ్వేం చేయాలా? ఇప్పుడు జనులు నడిపించడానికి నువ్వు ఉన్నావు, కానీ నా యొక్క పరిశుద్ధ స్థలమును దాన్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంచడానికి ఎవరు కావాలంటే యాజకులు కావాలి. దానికి మంచి చెడులు చూసుకోవాలి. అక్కడ మందిరం యొక్క పరిచర్య అంతా జరగాలి. మందిరంలో స్థితి అంతటిని కూడా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండాలి. కాబట్టి దీనికి మనుషులు కావాలి. వాళ్ళని నేను పెట్టిన పేరు ఏమిటంటే యాజకులు. వారికి నేను పెడుతున్న పేరేటండి యాజకులు. అందులో యాజకులుగా ఉండడానికి ఎవరంటే నీ దగ్గర ఉన్నటువంటి అహరోని నేను యాజకుడిగా నియమించుకుంటాను.
నువ్వు అహరోన్ని అభిషేకించుకుని ప్రతిష్ఠించుకుని యాజకుడికి ఏర్పాటు చేసుకో. ఈ మాటలో నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి రికార్డ్ చేయబడి ఉంటాయి. నాకు యాజకత్వం చేయటం వీళ్ళందరినీ కూడా, ఎవరినైతే నేను పేర్లు చెప్పానో ఆ పేర్లు అందరూ కలిగిన వారందరినీ కూడా ఇజ్రాయెల్ నుంచి బయటికి రమ్మను. వీళ్ళు ఎవరంటే యాజకత్వము చేయడం కొరకు ఏర్పాటు చేయబడిన వారు. ఇందులో అహరోన్ అనేవాడు ఎలాగ ఉంటాడంటే ప్రధాన యాజకుడుగా ఉంటాడు. అతని కుమారులు ఎలాగ ఉంటారు, అతనికి సహకరించి యాజకులుగా ఉంటారు. వీరందరూ కూడా ఏం చేయాలంటే యాజకత్వము నా మందిరములో జరిగిస్తూ ఉండాలి. ప్రియ సహోదరుడు, ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. అందుకనే పేతురు వారు అంటారు, 1 పేతురు 1వ అధ్యాయం 11వ వచనంలో అంటారు ఏంటంటే కాలములన్నిటినీ కూడా పరిశోధించి. చదువుదామా? 1 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. నీకు కలిగిన కృపను బట్టి, కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలో చదవండి. చూడండి, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చును దానిని విచారించి పరిశోధించిరి. ఇవన్నీ కూడా ఎట్టి కాలమో ఏ కాలమో దేనిని సూచిస్తుందో ఇవన్నిటిని కూడా పరిశోధించిన తర్వాత మాత్రమే ఈ బైబిల్లో పొందుపరచబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చెప్పే మాటలు బహుజాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వరకు నేను ఆరాధన మూడ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి వాక్యం మూడ్లోనికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను స్లోగా. కాబట్టి మీరు వెంటనే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా ఏం చేయాలంటే మందిరాన్ని నిర్మించాలి. ఎందుకంటే మీ మధ్యన నేను నివాస స్థలమును ఏర్పరచుకోబోతున్నాను. అది పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములో నేను నీకు కనుపరిచిన, అంటే నా దగ్గరకు వచ్చావు కదా, నా దగ్గరకు వచ్చిన నీకు నేనేం చూపించాను? మందిరాన్ని చూపించాను కదా. మందిరపు స్థితిగతులు ఎలాగ ఉంటాయో చూపించాను కదా. ఆ మందిరపు స్థితిగతులు అంటే దాని ఎగ్జాక్ట్ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ఎగ్జాక్ట్గా తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ మధ్యన నువ్వు నిర్మించాలి. నువ్వు ఏదైతే నిర్మిస్తున్నావో అది ఏ నమూనా అండి? పరలోకపు మందిరపు నమూనా. సత్యదేవుడు, నిత్యదేవుడు, నిరంతరం ఉండే దేవుడు, తేజస్సుతో తన మహిమలో ఎవరు కూడా ప్రవేశించకుండా తేజస్సుతో నివసిస్తున్నటువంటి దేవుని యొక్క మందిర నమూనా ఎక్కడ ఉండాలంటే ఇజ్రాయెల్ మధ్యలో ఉండాలి. నా తేజస్సులోనికి ఎవ్వరూ రాలేరు. కాబట్టి నీకు చూపించిన మందిరపు నమూనా ఎక్కడ ఉండాలంటే ఇజ్రాయెల్ మధ్యలో ఉండాలి. ఇది మందిర నమూనా మాత్రమే. ఇట్స్ నాట్ ఒరిజినల్. పరలోకములో ఈ ఒరిజినల్ ఎక్కడుందండి? పరలోకములో ఒరిజినల్ అంటే అసలైనది ఎక్కడుందండి? పరలోకములో ఉంది. పరలోకములో ఉన్నటువంటి ఆ అసలైనటువంటి దేవాలయమునకు నమూనాగా మోసే ఇజ్రాయేలుల మధ్యలో దేవాలయాన్ని, మందిరాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మందిరాన్ని ఎవరు కట్టాలా? నిర్గమకాండం 35వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాన హృదయులైనటువంటి వారు యెహోవా ఆజ్ఞాపించినటువంటి మాటలన్నిటిని బట్టి గైకొని జ్ఞాన హృదయము చేత కట్టాల. ఎవరు కట్టాలండి? అమ్మా వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన చేయవలను అవేవనగా. అది ఇప్పుడు ఉంటుంది. అవేమనగా అంటే గోడలు ఎట్ట కట్టాలి, పలకలు ఎట్ట కట్టాలి, ఇటుకలు ఎట్ట పెట్టాలి, అవన్నీ చదువుకోండి. ఏమే కిటికీలు, గుమ్మాలు ఇవన్నీ ఇక్కడ రాయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు చేయాలట? వివేక హృదయము అంటే జ్ఞాన హృదయము కలిగిన వారు. మందిరాన్ని కట్టడానికి ఎవరు కావాలంటే జ్ఞాన హృదయులు కావాలా. ఎందుకని? అది పరలోకపు నమూనా. పరలోకములో నువ్వు ఏదైతే మందిరాన్ని చూపించావో ఆ మందిర నమూనా. కాబట్టి ఆ జ్ఞాన హృదయాలందరినీ కూడా ఈ మందిర నిర్మాణానికి పురమాయించడం అంటే పరచబడిన వాటిని చేయుటకు వాటి రూపము చొప్పున. కొండ మీద ఏం కనబడిందండి? వాటి రూపము. ఇదే రూపము దేవుని మందిర రూపము.
దేవుడు ఎవరికి చూపించాడంటే మోసేకి చూపించాడు. ఎక్కడ చూపించాడంటే కొండ మీద చూపించాడు. అంటే నమూనా ఎలాగ ఉండాలిరా నాయన, నువ్వు వెళ్ళిపోయి ఎలా పడితే అలా కట్టేయడం కాదు. దానికి ఒక కొలత ఉంది, దానికి ఒక మెజర్మెంట్ ఉంది, దానికి ఒక స్థితి ఉంది, దానికి ఒక అవగాహన ఉంది, దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇలాంటి నమూనా నువ్వు చూసావు కదా కొండ మీద, ఇదిగో నీకు చూపిస్తున్నానని చెప్పి పరలోకపు నమూనాని ఎవరికి చూపించాడు? మోసేకి చూపించాడు. ఇప్పుడు మోసే కిందకు వచ్చిన తర్వాత ఎవరితో కట్టించాలా? జ్ఞాన వివేకములు కలిగిన వారి చేత దాన్ని కట్టించాలి. ఈ కట్టించడం కూడా జరిగిపోయింది. కట్టించడం జరిగిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, వీళ్ళు ఈ మందిరంలో యాజకత్వం జరగాలి, నిత్య హోమం జరగాలి, నిత్య స్థితి జరగాలి. కాబట్టి ఏం చేయాలా? అహరోనుని, ఇందా చదువు 28వ అధ్యాయం 1వ వచనం నుండి, అహరోనుని పిలు, తన కుటుంబ సభ్యులను పిలు, తన బిడ్డలను పిలు, తన కొడుకులను పిలు, అలాగే సంబంధికులందరినీ పిలు, వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ నుంచి సెపరేట్ చేయి. వీళ్ళందరూ ఎవరంటే నాకు యాజకత్వము చేసేటటువంటి వారు. ఏం చేస్తుంటారండి వీరు? వీరు ఏం చేస్తుంటారండి? యాజకత్వం చేస్తుంటారు. ఈ యాజకత్వంలో ఏం చేస్తారంటే ప్రజల పక్షముగా వీరు దేవుడి ఎదుట నిలబడతారు. దేవుడి ఎదుట నిలబడి ప్రజలు చేసే తప్పులు లేదా అపరాధములు, పాపములు, దోషములు వీటన్నింటి నిమిత్తమై వీరు ఏం చేస్తుంటారంటే నిత్యము దేవుని ఎదుట అర్పణలు, బలులు, ప్రతిష్ఠిత అర్పణలు, అలాగే యాగములు చేస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ నా దగ్గరికి వచ్చి ఈ యాజకత్వం చేయడానికి కుదరదు. కాబట్టి వారందరి పక్షముగా అహరోన్ని నిలబెట్టు యాజకుడిగా, అతని కుటుంబాన్ని నిలబెట్టు యాజక కుటుంబముగా. కాబట్టి ఈ యాజకత్వం చేసే వారు ఏం చేస్తుంటారంటే నిత్యము దేవుని మందిరంలో యాజకత్వాన్ని నిర్వర్తిస్తూ ప్రజల పక్షంగా నిలబడుతుంటారు. అంటే ఈ యాజకుడు యొక్క విజ్ఞాపన మీద ప్రజల యొక్క పాప క్షమాపణ ఆధారపడి ఉంటారు. ఈ ప్రజల యొక్క దోష నివారణ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే యాజకులు చేసేటువంటి యాజకత్వం మీద ఆధారపడి ఉంటారు. అందుకని యాజకులకు ప్రజలు ఏమై ఉండాలా? ఎప్పుడూ కూడా విధేయత కనపరుస్తూ ఉండాలి. అంటే నా గురించి కదమ్మా మామూలుగా ఆనాటి కాలం గురించి కాసేపు చెప్తున్నా. కాబట్టి యాజకులకు అప్పుడు యాజకుడు పర్లేదండి, ఈ మనవాడు కొంచెం అప్పుడప్పుడు ఇలా మందు కొట్టినప్పుడు అట్లా ఉంటాడు, కానీ మామూలుగా అయితే బాగానే ఉంటాడండి అని చెప్పేసి ఏం చేస్తాడండి? రికమెండ్ ఏం చేస్తాడు? ఏమో శ్రీను మంచోడే, శ్రీను కాకపోతే మరి అప్పుడప్పుడు శ్రీను ఎట్లా ఉంటాడని చెప్పి శ్రీను మరి ఎందుకు అలాగ అయిందో తెలిపి శ్రీను ఏం చేస్తామండి? సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఏమండి మావాడు మంచివాడనండి, మళ్ళీ మా ముందు ఎప్పుడు ఎలా చేయడు అని ఏం చేస్తూ ఉంటామండి? యాజకత్వంలో ఉన్నప్పుడు మీ అందరి పక్షంగా యాజకుడు ఏం చేస్తుంటాడంటే నివారణ చేసే అంటే దేవుని యొక్క కోపమును తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఆ కోపము ప్రజల మీదకి రాకుండా అడ్డుపడేది ఎవరంటే యాజకుడు. కాబట్టి నువ్వు యాజకుడు ఎంత మర్యాదగా, గౌరవంగా, ఎంత పద్ధతిగా చూసుకుంటే అంత పద్ధతిగా యాజకుడు ఏం చేస్తుంటాడు? నీ పక్షంగా పర్లేదు అలా చూసి చూడనట్టు వదిలేయండి అని అడుగుతాడు. ఎవరిని? దేవుడిని. కానీ దేవుడు అలా వదిలేయడండి. ఓయ్ నేను అలాగని అనుకున్నా, నువ్వు పనికిరావు దేనికి, పాసతిని నువ్వు పని చేయ వాదలు బాగుంటాడు. కాబట్టి నేను అట్ట చేయను, నేను అస్సలు చేయను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఈ అహరోను యొక్క యాజకత్వపు ఫలితం ఎలాగుందో ఒకసారి చూస్తే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదటండి. ఏం కలగజేయలేదటండి? సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదట. ఆ యాజకుల వలన చెప్పండి. అవసరమేముంది? యేసుప్రభు వారు లేవీయ యాజకత్వంలో చేరకుండా మెల్కీసెదెకు యాజకత్వంలో ఎందుకు చేరారు అంటే, ఒకవేళ నిజంగా అహరోను యొక్క యాజకత్వంలో సంపూర్ణ సిద్ధే కలిగి ఉండుంటే కనుక యేసుక్రీస్తు వారు అహరోను యొక్క యాజకత్వంలోనే కొనసాగేవారు కదా. అలా కాకుండా ఆయన మెల్కీసెదెకు యాజక ధర్మం ప్రకారము అహరోను యొక్క యాజకత్వాన్ని కాదని దేన్ని కోరుకుంటున్నాడండి? మెల్కీసెదెకు యాజకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఇందాక ప్రారంభంలో చెప్పా, మెల్కీసెదెకు యాజకత్వంలో ప్రభు దినమును ఆచరించినటువంటి అబ్రహాం ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ అహరోను యొక్క యాజకత్వంలో ఏమి లేదటండి? సంపూర్ణ సిద్ధి లేదు. కాబట్టి సంపూర్ణ సిద్ధి దానిలో లేదు. కాబట్టి
దానికంటే శ్రేష్టమైనటువంటి మెల్కీసెదెకు యాజక ధర్మాన్ని యేసుక్రీస్తు వారు తన యొక్క యాజకత్వంగా కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారు. కాబట్టి అందులో ఉండుంటే ఇందులో ఆయన ఎందుకు ఉంటాడు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే అందులో ఏమి లేదు, సంపూర్ణ సిద్ధి లేదా. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు కూడా ఇదే మాటలు రాయబడి ఉంటాయి. ఏమనంటే సంపూర్ణ సిద్ధి అహరోను యొక్క యాజకత్వము లేదు, కనపరచబడలేదు. చదివేద్దాం ఎందుకు. ఛాయ కలిగినదే కానీ కనుక యాజకులు ఏటేటా ఎడతెగకుండా చాలండి, అక్కడ తాపుతాం. ఆ ఏటేటా అర్పించేటటువంటి బలులు ఏమిటండి, ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అంటే ప్రతి ఏటా ఈ బలులు అర్పించుకుంటూ ఆ తాత్కాలికమైనటువంటి నివారణ మాత్రమే జరుగుతూ, తాత్కాలికమైనటువంటి దోష నివారణ మాత్రమే జరుగుతూ పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేకుండా అహరోను యొక్క యాజకత్వం కొనసాగుతోంది. కాబట్టి అహరోను యాజకత్వం లేదండి, సంపూర్ణమైనటువంటి స్థితి లేదు. అందుకని ఈ యాజకత్వము అంత ఫలింపు లేదని దావీదు ఏం కోరుకున్నాడో తెలుసా? మెల్కీసెదెకు యాజకత్వాన్ని కోరుకున్నాడు. మెల్కీసెదెకు యాజకం ఈ అహరోను యొక్క యాజకత్వంలో మెంటల్గాను ఫిజికల్గాను కూడా స్ట్రెయిన్. కాబట్టి ఇందులో సరైనటువంటి సంపూర్ణ సిద్ధి లేదు. కాబట్టి దావీదు ఏం ఆలోచన చేశాడు, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదురా బాబు, మెంటల్గా టార్చర్ ఇది, అలాగే భౌతికంగా కూడా టార్చరు. కాబట్టి ఈ యాజకత్వం వద్దు, మనకు నిరంతరం ఉండే యాజకత్వం కావాలి. 110వ కీర్తన 4వ వచనంలో నిరంతరం ఉండేటువంటి యాజకత్వం కావాలి. అలాంటి యాజకత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే నాడు మెల్కీసెదెకు అనేటువంటి ఆ స్థితిని, ఆ యాజకత్వాన్ని, నిరంతర యాజకత్వాన్ని నేను కలిగి ఉంటే బాగుండని ఎవరు భావించారండి? దావీదు అంటున్నాడు. ఈ మాట చదువుదాం. మెల్కీసెదెకు యాజక క్రమము చెప్పున నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణము. చూడండి, దావీదు ఏ యాజకత్వాన్ని కోరుకుంటున్నాడంటే నిరంతరము ఉండే యాజకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకని? అహరోను యొక్క యాజకత్వంలో సంపూర్ణ సిద్ధి లేదు, సంపూర్ణమైనటువంటి ఫలం లేదు, సంపూర్ణమైనటువంటి సిద్ధి లేదు. ఇది ఎందుకు చెప్పాను కదా, మెంటల్గాను ఇంకా ఫిజికల్గాను స్ట్రెయిన్ తప్ప అందులో నిరంతరమైనటువంటి స్థితి లేదు. కాబట్టి దావీదు దానివల్ల లాభం లేదురా బాబు, ఈ మెల్కీసెదెకు యాజక ధర్మం అయితే నిరంతర యాజక ధర్మం, దీని ప్రకారం అయితే సంపూర్ణ సిద్ధి ఉంటుందని దావీదు కోరుకున్నాడు. దావీదు రాజు అయిన తర్వాత రాజు స్థానంలో ఉండి దావీదు దేవాలయాలను నిర్మించాలనుకున్నాడు. ఏదైతే మోసే దేవాలయాలను నిర్మించాడో అవి శాశ్వతమైనటువంటి దేవాలయాలు కాదు. వారు వెళ్తున్నటువంటి ప్రయాణంలో గుడారాలుగా వారు బస చేసినప్పుడు, ఆయా జాగాలకు వెళ్ళినప్పుడు, ఆయా మైదానాల్లో వారు నివాసము టెంట్లు గుడారాలు వేసుకున్నప్పుడు ఆ గుడారాల మధ్యలో తాత్కాలికమైనటువంటి మందిర గుడారాలని మోసే నియమిస్తూ ఉండేవాడు. మీరు సంచార జాతి ప్రజలను చూస్తూ ఉంటారు. వారు ఏం చేస్తుంటారంటే బాతులు అంటారు మా ఊరిలో. ఈ బాతులు ఏం చేస్తుంటారంటే ఈ బాతులన్నింటినీ తోలుకుని వెళ్ళిపోయి ఏదో ఒక ఊరిలో ఏం చేస్తారంటే గుడారం టెంట్ వేసేస్తారు. బాతులకు ఏమో శుభ్రంగా జల్లిని అంటుందని మెస్సలాది పెట్టేసి ఆ మెస్సలో ఏముంటాయండి బాతులు తోలేస్తారు. వీళ్ళు ఉండడానికి గుడారాలు వేసుకుంటారు. అంటే ఒక బరకం లాంటిది వేసుకుని అందులో వీళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. ఆ ఊరిలో చాలా రోజులు ఇంచుమించు నెలల తరబడి ఉంటారు. ఆ పొలం పనులకి అంటే ఈ బాతులకి కావాల్సిన మేత ఆహారం అన్నీ కూడా అక్కడ మరి సమృద్ధిగా దొరికినంతకాలం ఆ ఊరిలో బస చేస్తూ ఉంటారు. ఈ బాతులు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ గుడ్లు అమ్ముకుని వీరు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మరి బాతులు అంటారు వాళ్ళని. అలాగా టెంపరీ గుడారాలు వేసుకుంటూ మందిరాలను నిర్మించుకుంటూ ఈ మోసే కానాను దేశం వరకు ఇదే పని ఆ మైదానాల్లో వారు బస చేసినంత కాలము ఆ మందిరపు నమూనా ఏ నమూనండి, పరలోకపు నమూనా అక్కడ వేయడము, అక్కడ యాజకత్వానికి అహరోను కుటుంబీకులు యాజకత్వం చేస్తూ ఈ యొక్క మందిర నమూనాని కొనసాగిస్తూ ఆ ప్రయాణంలో యాత్రలో వారు సాగినటువంటి అనుభవం.
ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడో, రాజు అయిపోయిన తర్వాత దావీదు అంటున్నాడు, మేమందరము కట్టుకోవడానికి ఇల్లులు ఉన్నాయి, అందరికీ నివాస స్థలాలు ఉన్నాయి, నేనైతే అంతఃపురంలో ఉంటున్నాను, నాకేమి కొదవా, అంతఃపురంలో అయితే మామూలుగా లేదు, వాయిద్యకారులు 4000 మంది వాయిద్యకారులు ఉన్నారు, నేను తినడానికి గిన్నెందించేవాడు ఉన్నాడు, ద్రాక్షరసం తాగితే ద్రాక్షరసం తాగడానికి గిన్నెందించేవాడు ఉన్నాడు, అని నాకు బూట్లు వేసేవాడు ఉన్నాడు, పాలిష్ చేయడానికి పాలిష్ చేసేవాడు ఉన్నాడు, జుట్టుకు నూనె రాయడానికి నూనె రాసేవాడు ఉన్నాడు, నాకేమీ భాగ్యము అని అనుకోలేదు అంటాడు. దావీదు ఏమంటాడంటే, నాకు మా అందరికీ కూడా నివాస స్థలములు ఉన్నాయి, కానీ ఎవరికి నివాస స్థలము లేదో, నా దేవుడైనటువంటి యెహోవాకు సరైనటువంటి నివాస స్థలము, పర్మనెంట్ నివాస స్థలము లేదు, కాబట్టి నా పర్మనెంట్ నివాస స్థలమును నా దేవుని కొరకు నేను మొదటగా కడతాను అంటాడు దావీదు. అప్పుడు అంటాడు దేవుడు, అంటాడు, దావీదు మై డియర్ సన్, నేను నిన్ను అడిగానా? ఏమంటాడండి? నేను నిన్ను అడిగానా అంటాడు. దట్ ఈజ్ అందుకనే దేవుడు దావీదుని ఏమంటాడంటే, నేను నా హృదయానుసారాన్ని ఎందుకంటాడంటే, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి దేవునికి ఏమి కావాలో, దేవునికి ఎలాగుంటే బాగుంటుందో, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా కడితే, లేదా ఎంత గొప్పగా కీర్తిస్తే, ఎంత గొప్పగా బయలుపరిస్తే బాగుంటుందో ఆలోచన చేసేవాడు దావీదు. కాబట్టి దేవుడు దావీదుని ఏమన్నట్టు, నా హృదయానుసరి అన్నాడు. మై డియర్ సన్, నేను నిన్ను అడిగానా? నిన్ను అడగలేదు కదా. ఎందుకు? లేదు ప్రభా, నీకోసం నేను మందిరాన్ని కట్టాలా అంటే, సరే నువ్వు కడితే మంచిదే, కానీ నీ చేతులన్నీ కూడా బాగా బ్లడ్ అయిపోయినాయి, ఎందుకంటే నువ్వు చాలా యుద్ధాలు చేసేసావు, అనేక మందిని యుద్ధంలో హతమార్చావు, నీ చేతులు బ్లడ్ అయిపోయినాయి, కాబట్టి అలాంటి అపరిశుద్ధమైనటువంటి చేతులతో నువ్వు నా మందిరాన్ని కడితే అది శుద్ధం అనిపించదు, కాబట్టి నీ కొడుకైనటువంటి సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టిస్తాను, సొలొమోను చేత మందిరాన్ని కట్టిస్తాను. వైభవముగా సొలొమోను మందిరము నిర్మించినటువంటి దాఖలాలు చరిత్రలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. సొలొమోను మందిరాన్ని చాలా గొప్పగా కట్టినటువంటి స్థితి, ఆ వైభవం అంతా ఎంత కాదు, ఆ పొరుగు రాజ్యాలు ఈ పొరుగు రాజ్యాలు చాలా గొప్పగా ఆ కీర్తిని కొనియాడినటువంటి సందర్భాలు. ప్రియ సహోదరుడా సహోదరి, తర్వాత కాలంలో యెరూషలేములో కట్టబడినటువంటి సొలొమోను కట్టించినటువంటి మందిరము బబులోను దేశపు రాజుల చేత కోల్చబడిన తర్వాత మందిరం అంతా కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది. అసలు అక్కడ మందిరమే లేదు. ఎప్పుడైతే మందిరం లేదో అక్కడ ఏం లేదండి, యాజకత్వం లేదు. ఎప్పుడైతే మందిరం లేదో అక్కడ ఏం లేదండి, నిత్య పూజలు లేవు, నిత్య ఆరాధన లేదు, హోమం లేదు, బలులు లేవు, అర్పణ లేవు, ప్రజల పక్షంగా నిలబడి పాప క్షమాపణ కోరేటువంటి మరి యాజకులు లేకుండా పోయారు. ఎందుకంటే ఆ మందిరము కూలగొట్టబడింది, అక్కడ ఉన్న వారందరూ కూడా బానిసలుగా చెల్లాచెదరైపోయారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకని ఇలా జరిగింది? యెరూషలేము యొక్క మందిరం ఎందుకు కూలగొట్టబడిందంటే, దేవుని యొక్క మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఏమి ఇచ్చేసాడంటే, యెరూషలేము మీద విజయాన్ని ఇచ్చేశాడు. కానీ నెబుకద్నెజరు ఏమనుకున్నాడండి, నా గొప్పతనాన్ని బట్టి నేను జయించాను అనుకుంటే, నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడండి, పశువు వలె మార్చి అరణ్యంలోనికి పరుగులు పెట్టుకుని వెళ్ళి గడ్డిని మేసేటటువంటి ఒక పశువులుగా మార్చి పాడేశాడు. అప్పుడు జ్ఞానోదయం అయింది నెబుకద్నెజరుకి. ప్రియులారా గమనించండి, 2019లో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటువంటి పట్టణంలో నోట్రే డేమ్ అనేటువంటి గొప్ప చర్చ్ కాల్చివేయబడింది. ఇందులో సుమారుగా ఒకేసారి 9,000 మంది కూర్చోవడానికి అనువైనటువంటి మందిరం. మనం 100 మంది వస్తే ఎలాగ ఫిల్ అయిపోద్దాం లేదా? అలాంటి ఆ మందిరము ఒకేసారి 9,000 మంది వచ్చినా కానీ చక్కగా కూర్చుని కంఫర్టబుల్గా ఆరాధన చేసేటువంటి మందిరం. ఇది క్రీస్తు శకము 13వ శతాబ్దంలో నిర్మించారు. సుమారుగా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే 850 సంవత్సరాలు 900 సంవత్సరాల క్రితము ఇది నిర్మాణం జరిగింది. ఈ మందిరము ఏప్రిల్ మాసము 2019లో కాల్చివేయబడింది. విశ్లేషకులు లేదా పరిశోధకులు లేకుంటే దాని మీద రిపోర్టింగ్ చేసినటువంటి న్యూస్ పేపర్స్ వారు రకరకాలైనటువంటి ఆలోచనలు చేశారు. ఈ మందిరం ఎందుకు కాల్చివేయబడింది? షార్ట్ సర్క్యూట్ వల్ల, లేకపోతే ప్రమాదవశాత్తు వల్ల, లేదా ఏమైనా శత్రువు లేదా విరోధి అనేవాడు ఏమైనా దీనిని
టార్గెట్ చేసి కాల్చివేశాడా అని రకరకాలైనటువంటి ఎనాలిసిస్లు జరిగాయి. కానీ ఆత్మీయమైనటువంటి ఎనాలిసిస్లలో ఆత్మ కలిగినటువంటి వారు, ఆత్మచేత ప్రేరేపించబడుతున్న వారు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని బట్టి వారికి బయలుపరచబడినటువంటి సత్యం ఏమిటంటే, పారిస్లో ఎక్కడ చూసినా సరే ఏముంటుందండి? విచ్చలవిడితనం, దేవోక్తి లేకపోవడం. మందిరం అయితే ఉంది కానీ మందిర నిబంధనకు తగినట్టుగా ఎవడో జీవించలేకపోవడం. చివరికి ఎలాంటి పరిస్థితి అంటే, ఈ మందిరంలో మ్యూజికల్ షోస్ అని ఆడవాళ్ళ చేత క్లబ్ డ్యాన్సులు చేయించేటటువంటి పరిస్థితి, కల్చర్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ మధ్యన నేను కుటుంబం, పిల్లలు, ఎందుకంటే క్రీస్తులో కట్టబడుతున్న వారు, క్రీస్తులో వర్ధిల్తున్న వారు ఎప్పుడు కూడా దేవోక్తికి ఏమైనా ఉంటారంటే లోబడి ఉంటారు. దేవోక్తికి లోబడి ఉంటారు. ఆ మాట, ఏ మాట అండి? లోకము నన్ను ఆకర్షించగా చదువు, ఆయన కృప ఎప్పుడు మన మొదలు ఉంటే లోకము ఎంత ఆకర్షించినా ఎక్కడికి వెళ్ళమండి. మన చుట్టూ ఈ విధమైనటువంటి ఆకర్షణలు మనం ఆకర్షిస్తున్నా, మమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ తీసుకెళ్లారో వారు మాకు ఫ్రీ టికెట్లు అరేంజ్ చేశారు. ఫ్రీ సహోదరుడు సహోదరు ఫ్రీ టికెట్స్ అంతా కూడా అది చాలా ఖరీదైనటువంటి టికెట్లు. ప్రియ సహోదరుడు రండి రండి. కానీ ఎక్కడ లోకం ఆకర్షిస్తూ ఉంటుంది, కానీ దేని యొక్క కృపచేత నింపబడిన వాడు ఎక్కడున్నా సరే ఎలాగుంటాడండి? దేవోక్తి కలిగి జీవిస్తాడు. ఈ పారిష్లో ఉన్న వారందరూ కూడా దేవోక్తి మరిచి మందిరాన్ని ఏం చేశారంటే క్లబ్గా మార్చేశారు. అందుకనే దేవుని యొక్క ఉగ్రత ఆ మందిరాన్ని కాల్చివేసింది. 850 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మందిరము ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రపంచం అంతా ఏమిటైపోయిందని ఒక్కసారిగా ఆందోళన చెందారు. వార్త అయిపోయింది, ప్రధాన వార్త అయిపోయింది. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యొక్క లేదా మన తండ్రి యొక్క మందిరము కాల్చివేయబడడం. నీకు విషయం తెలుసా? ఎవరో కాల్చివేయడం కాదు, అక్కడ సరైనటువంటి నడవడిక, సరైన దేవోక్తి, సరైన ఆజ్ఞ నడిపింపు లేకపోతే ఆయన మందిరాన్ని ఆయనే కాల్చివేస్తాడు. మళ్ళా 2014 దాన్ని రీబిల్డ్ చేశారు. ఇప్పుడు ఎలాగుందో తెలుసా? చాలా నియమముతోనూ నిష్ఠతోనూ చాలా దేవోక్తితోనూ అక్కడ ఆరాధన జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములో కట్టిన సొలొమోను మందిరము కూల్చబడింది. బబులోనియన్స్ దాన్ని కూల్చివేశారు. అక్కడ ఆరాధన లేదు, యాజకత్వం లేదు, ఏమీ లేదు. మళ్ళా దాన్ని నిర్మించబడడానికి మళ్ళా సంవత్సరాలు పట్టింది. జెరుబ్బాబెలు అనేటువంటి ఒక అతనిని, ఒక యాజకుడిని, ఒక దేవోక్తి కలిగిన వాడిని, ఒక పౌరుషం కలిగిన వాడిని దేవుడు రేపుతూ ఉన్నాడు. జెరుబ్బాబెల్, నువ్వు మళ్ళా మందిరాన్ని మళ్ళా నిర్మించాలి. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నటగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నటగింపను, ఎంత మాత్రపు ధనము నీవనెను, భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, భూమిగా మారెదవు. హల్లెలూయా. జెరుబ్బాబెలు చెప్తుంది, దేవునికి ఆత్మ, నువ్వు మందిరాన్ని నిర్మించాలి. ఎంత గొప్ప పర్వతపు ఆటంకాలైనా సరే ఏమైపోతాయండి? సదును భూమిగా మార్చబడతాయట. జెరుబ్బాబెల్, నువ్వు స్టాండప్. మళ్ళా ఏమవ్వాలా? మందిరము నిర్మించబడాలా, యాజకత్వం మళ్ళా పునర్నిర్మించబడాలా. ప్రియ సహోదరుడా సహోదరి, జెరుబ్బాబెల్ లెగుస్తూ ఉన్నాడు మళ్ళా మందిరాన్ని నిర్మించటానికి. ప్రవచన రూపంలో యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 15వ వచనంలో ఈ దర్శనము కనబడతాం. అదేవిధంగా 48:11వ వచనంలో ఈ 2 సందర్భాల్లో యెహెజ్కేలు ద్వారా మందిర నిర్మాణం మళ్ళా జరుగుతుందనేటువంటి దర్శనం అక్కడ కనబరచబడతాం. చదువుదాం. 44:15. ఇజ్రాయేలులో విసర్జింపగా చూడండి, నా పరిశుద్ధ సంరక్షణ
ఆ, 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 ఆ. చూడండి, ఇప్పుడు ఏమవుతుందండి? దర్శనం. ఇక్కడ ఏమైందంటే ఇజ్రాయేలు గురించిన ఇజ్రాయేలు ఒకసారి చదువుతారు మళ్ళా. ఇజ్రాయేలు నన్ను విసర్జింపగా, ఎందుకని బబులోనీయులు మందిరాన్ని కూలగొట్టారంటే ఇజ్రాయేలు ఆయన విసర్జించారు కాబట్టి ఆ మందిరము కూల్చగొట్టబడింది. నేను చెప్పాను కదా, ఆయన మందిరాన్ని ఎవరో కూలగొట్టడం కాదు, నువ్వు సరిగ్గా లేకపోతే ఆయన మందిరాన్ని ఆయనే కూలగొట్టేస్తాడు. ఈ రోజున ఈ మందిరము హోలీవే పరిచర్య దశాబ్దాలు గడుస్తోంది, కానీ మందిరము ఎన్నడూ ఎప్పుడూ కూడా విసర్జింపబడలేదు. గల కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ దేవోక్తి ఉంది. లేకుంటే ఇక్కడ ఉన్న ప్రతికూలతలను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానపు స్థితిని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞకు లోబడిన బట్టి స్థితిని బట్టి ఎన్నడో ఎప్పుడో హోలీవే పరిచర్య ఆగిపోవాలి. కానీ ఒక దేవోక్తి ఇక్కడ స్పష్టముగా పనిచేస్తుంది. నీవు తప్పు చేస్తే హెచ్చరించే దేవోక్తి, నువ్వు అన్యాయం చేస్తే హెచ్చరించే దేవోక్తి, నిన్ను బుజ్జగించే దేవోక్తి ఇక్కడ లేదా. నీ తప్పు చేస్తే తప్పు, రైట్ చేస్తే రైట్, నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఆ దేవోక్తి ఇక్కడ నడుస్తుంది. కాబట్టి దశాబ్ద కాలము పైగా ఎన్నో ఒడిదొడుకుల మధ్యలో ఈ హోలీవే సంఘము నడుస్తుంది. ఇది కూలగొట్టబడదు, రోజు రోజుకి వృద్ధి చెంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలులో తప్పిపోయిన దాన్ని బట్టి మందిరం కూలగొట్టబడింది. ఇప్పుడు ఏమవుతుందంటండి? ఇప్పుడు ఎవరు వస్తారట? సోదోకు సంతతికి చెందినవాడు రాబోతున్నాడు. ఎవరు ఈ సోదోకు? ఈజ్ నాట్ ఎ లేవియన్. అతడు లేవీయుడు కాదు. ఇతడు ఎవరో తెలుసా? దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు దావీదుకి పక్షంగా నిలబడిన వాడు, దావీదు తన కొడుకు చేత తరమబడుతున్నప్పుడు దావీదు తప్పించబడి దావీదు తన ప్రాణమును కాపాడుకోవడానికి ప్రధాన పాత్ర పోషించిన వాడు ఈ సోదోకు. ఇప్పుడు దావీదు యొక్క ప్రాణము కాపాడడానికి పనిచేసినటువంటి ఒక సేవకుడు మాత్రమే, రాజుకు ఒక సేవకుడు మాత్రమే సోదోకు. అలాంటి సేవక వంశావళి నుంచి వచ్చినటువంటి సోదోకు యొక్క వంశావళి నుండి దేవుడు ఎవరిని లేపుతున్నాడంటే దేవుని మందిరాన్ని కట్టించేవాడిని లేపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే ప్రవచన రూపంలో జకర్యా, ఆ కాలంలో జీవించినటువంటి జకర్యా ప్రవచిస్తున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. కాదు 6వ వచనం చదవండి. 4:6. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరిగిననే సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమిగా మొగుదవు. కృప కలుగునగాక అని జనులు కేకలు వేయగా అతడి పైరాయి తీసుకుని పెట్టించును. జెరుబ్బాబెలు సోదోకు వంశావళి నుంచి వచ్చినవాడు. ఇతని చేత ఏం జరుగుతుందండి? పైరాయి పెట్టించాడు. అంటే మందిర నిర్మాణమునకు రాయిని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిగా మనం జెరుబ్బాబెలుని చూస్తూ ఉన్నాం. ఇది ప్రవచనం. ఆ కాలంలో జీవించినటువంటి జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇది మొదటి మందిరం ఎవరు కట్టారని చెప్పానండి? మోసే. రెండవ మందిరం సొలొమోన్. మోసే కట్టించిన మందిరము తాత్కాలిక మందిరం. ఏమంటారు దాన్ని? గుడారపు మందిరాలు. అంటే ఈ స్థలంలో ఉన్నంతసేపే అక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంకో స్థలంలోకి వెళ్తే మళ్ళీ ఆ స్థలంలో మళ్ళీ వేస్తారు. ఈ తాత్కాలిక గుడారాలు. అది తర్వాత పర్మనెంట్ మందిరాన్ని ఎవరు కట్టారంటే సొలొమోన్ కట్టాడు. సొలొమోను కట్టిన మందిరాన్ని కూల్చివేయబడినప్పుడు సొలొమోను చేత కట్టబడిన మందిరం కూల్చబడితే దాన్ని ఇప్పుడు మళ్ళా పునః ప్రారంభించడానికి ఎవరు పూనుకుంటున్నారంటే జెరుబ్బాబెలు. ఇది రెండవ మందిరం. మరలా యాజకత్వము కొనసాగించడానికి సాదోకు వంశీయుల్ని దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఎవరైతే దావీదు పక్షముగా నిలబడి దావీదు యొక్క ప్రాణమునకు మరి భరోసా ఇచ్చి దావీదు యొక్క ప్రాణమును కాపాడడానికి నిరంతరం ప్రయాసపడ్డారో ఆ సోదోకు వంశావళి నుండి దేవుడు యాజకులను లేపుకుంటూ ఉన్నాడు. అంటే దావీదుని కాపాడడానికి ఎంత గొప్ప మనసు అండి వీళ్ళకి. కాబట్టి దేవుని యొక్క పని చేసే క్రమంలో దేవుని యొక్క పనిని నమ్మకంగా ఇలా కాపాడగలరని
లేవీయుల్ని కాదని ఎవరిని పెడుతున్నాడంటే సోదోకు వంశీయులను పెడుతున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రెండవ మందిరం క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా రాజ్యపు చక్రవర్తుల చేత అది కూల్చబడింది. ఎక్కడండి? రోమా చక్రవర్తులు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టి మరణించిన 70 సంవత్సరాలకి జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరము కూల్చబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. అంటారు ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలను కలుగును. ఇప్పుడు జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు ఏంటంటే, చిగురు అని ఒకడు కలడు. ఆ చిగురు అనేవాడు ఏం చేస్తాడటండి? యెహోవా అతడు తన స్థలముల నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఈ చిగురు అనేవాడు రాబోయే దినాల్లో మందిరాలు కూలగొట్టబడుతున్నాయి. యాజకత్వం చేసేవారు నిలబడలేకపోతున్నారు. యాజకత్వపు ఫలము తాత్కాలిక ఫలముగానే ఉంది, కానీ సంపూర్ణ సిద్ధిని కలగజేసేటటువంటి ఫలముగా లేదు. అది లేవీయ వంశావళి నుంచి వచ్చినా, లేకుంటే సాధకు వంశావళి సాధకు చేసినటువంటి సేవాధర్మం నుండి వచ్చినా దానికి ఏమి లేదంటే సంపూర్ణ సిద్ధి లేదు. కాబట్టి చిగురు అనేవాడు ఒకడు ఉన్నాడు. చిగురు అంటే మీ అందరికీ తెలుసు. చిగురు అంటే ఈ స్లైడ్లో చివర వచ్చేదానికి మొలకెత్తేదాన్ని చిగురు అంటారు. ఆ చిగురు మళ్ళా మొలకెత్తుతుంది. ఆ చిగురు ఇంకా ఎప్పుడూ కూడా తన కాలం వచ్చినప్పటికీ ఏం చేస్తుంటుందండి? చిగురిస్తూనే ఉంటుంది. అందుకనే తన స్థలముల యందు అని రాయబడింది. అక్కడ చదువుదాం. ఆ స్థలములలో నుండి అంటే కాలములు బట్టిందా చదివిన 1 పేతురు 1:11 వచ్చిన తన కాలమును బట్టి అతడు చిగురుస్తూ వస్తుంటాడు. సందర్భాన్ని బట్టి ఆయన చిగురుస్తూ వస్తుంటాడు, అవసరాన్ని బట్టి చిగురుస్తూ వస్తుంటాడు. కాబట్టి అలాంటి చిగురు అనుభవం కలిగిన వాడు ఏం చేయబోతున్నాడంటే మందిరాన్ని కట్టబోతున్నాడు, ఆలయాన్ని కట్టబోతున్నాడు. అతడు ఏమై ఉంటాడంటే సింహాసనాసీనుడై ఉంటాడట. చదువుదాం, నాకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడే అతడు యాజకత్వము చేయగా. చూడండి, సింహాసనాసీనుడు ఎవరు చేస్తారు? సింహాసనం మీద ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు. ఇప్పుడు రాజు యాజకత్వం చేస్తాడా? యాజకత్వం రాజు చేయడు. ఎందుకని? యోధా గోత్రమునకు రాజరికమైనటువంటి హోదా ఇవ్వబడింది. అంటే రాజుగా ఉండడానికి యోధా గోత్రానికి చెందిన వారికి అధికారం ఇవ్వబడింది. యాజకత్వం చేయడానికి లేవీలకు ఇవ్వబడింది. యాజకత్వంలో ఉండంటారా బాబు అని చెప్పి లేవీలకు ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు చేయగలిగేవాడు ఎవడంటే లేవీయుడు. ఎవడండి? ఇతడు రాజు ఇంకా యాజకత్వం రెండూ చేయాలి. అందుకనే మెల్కీసెదెకు ఏమైనాడంటండి? అతడు సాలేముకి ఎలా ఉన్నాడండి? రాజుగా ఉన్నాడంట. 2 యాజకత్వంలో ఎలా ఉన్నాడంటండి? నిరంతర యాజకత్వము చేసేవాడిగా ఉన్నాడంటే మెల్కీసెదెకు. కాబట్టి ఈ రాజు అదేవిధంగా నిరంతర యాజకత్వం అంటే చిగురు అంటే నిరంతరము చిగుర్చేది, కాలములను బట్టి సందర్భాలను బట్టి ఋతువులను బట్టి చిగుర్చేది చిగురు. ఈ చిగురు అనే పేరు కలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే సింహాసనాసీనుడై ఉండి రాజుగా యాజకుడిగా యాజకత్వం చేయడానికి రాబోతున్నాడు. అతడు ఏం చేస్తాడట? దేవాలయమును కడతాడంట. అందుకనే ఈ చిగురు గురించి ప్రవచిస్తుంది వారు ఎవరో తెలుసా? జకర్యా. ఎవరి కోసం ఈ చిగురు? యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు,
ఈ మందిరాన్ని కూలగొట్టండి, 3 రోజుల్లో మళ్ళీ నేను లేపుతాను. 27వ వచనం చదవండి. అయితే అతడు మృతులలో నుండి లేచిన తర్వాత అనేటువంటి దేవాలయం గురించి యేసుక్రీస్తు వారు చెప్పారంట. ఇప్పుడు ఈ చిగురు అనేవాడు తన శరీరం అనే దేవాలయంగా మలచి చిగుర్చటానికి, ఆయా కాలములలో ఆయా స్థలములలో చిగుర్చటానికి రాబోయేటటువంటి రాజు, రాబోయేటువంటి యాజకుడని ఎవరు చెప్తున్నారంటే జకరియా చెప్తున్నాడు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ రాజు వచ్చిన తర్వాత ఈ మందిరాలు కూలగొట్టబడితే, ఏ మందిరాలు? మనుషులు హస్తకృత్యములను బట్టి నిర్మించబడినటువంటి మందిరాలు. ఏ మందిరాలు అవి? నమూనా మందిరాలు. అవి పర్మనెంట్ ఒరిజినల్ మందిరాలు కాదు. ఈ ఒరిజినల్ మందిరాలు కానటువంటి నమూనా మందిరాలని కూలగొట్టేస్తుంటుంటే ప్రజలు ఏమవుతున్నారంటే, యాజకత్వం లేకుండా, దేవోక్తి లేకుండా, పాప పరిహారం లేకుండా, పాప క్షమాపణ లేకుండా, అర్పణ లేకుండా జనులు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఆ దేవోక్తి లేకపోతే ఏమవుతుందండి? పట్టణానికి ప్రాకారం లేకపోతే ఎలా పాడైపోద్దో, దేవోక్తి లేకపోతే ప్రజలు కూడా అట్టే పాడైపోతారనేటువంటి సొలొమోను యొక్క మాట మనం చూసినట్లయితే, ఇక్కడ దేవోక్తి లేకపోతే అదే మనుషుల యొక్క జీవితాల్లో ఏలబడి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏమైందంటే, రోమా చక్రవర్తులు జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరాన్ని కూల్చివేశారు. ఇప్పుడు యెరూషలేములో మందిరం ఉన్నట్టా లేనట్టా? 2000 సంవత్సరాలుగా లేవి యాజకత్వము లేదు భూమి మీద యాజకత్వం కొట్టువేయబడింది. లేవి యాజకత్వము లేదు. 2000 సంవత్సరాలుగా భూమి మీద మందిర నిర్మాణము జరగలా. 2000 సంవత్సరాలుగా నమూనా మందిర స్థితి జరగల. మనం కొన్ని మందిరాలు అనుకుంటున్నారేమో మీరు. ప్రియ సహోదరుడా, సహోదరి, 2000 సంవత్సరాలుగా ఏం లేదని భూమి మీద మందిరము లేదు. 70 సంవత్సరాలు, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమియోను కూల్చివేసిన తర్వాత భూమి మీద లేవియా యాజకత్వంలో జరుగుతున్నటువంటి మందిర నిర్మాణాలు జరగలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చిగురు అనేవాడు తనే ఒక దేవాలయంగా ఈ భూమి మీదకి వచ్చాడు. తానే ఒక మందిరంగా ఈ భూమి మీదకి వచ్చాడు. తానే ఒక దేవునికి నివాస స్థలముగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యాజకత్వం లేదు. దేవునికి సంబంధించినటువంటి పూజలు అంటే అర్పణలు, బలులు 2000 సంవత్సరాలుగా జరగట్లా. ఆపివేయబడ్డాయి, కొట్టువేయబడ్డాయి. బలులు, అర్పణలు లేవు. పాప క్షమాపణ నిమిత్తం అర్పించేటువంటి గొర్రెపోతు రక్తము, మేకల రక్తము, వాటి యొక్క అర్పణ లేదు 2000 సంవత్సరాలుగా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ మందిరాన్ని మళ్ళా నిర్మించాలని ఎవరు ఆలోచన చేస్తున్నారో తెలుసా? యూదులు ఆలోచన చేస్తున్నారని అర్మగుద్యోని యుద్ధంలో చెప్పాను మీకు. దీనికోసమే లేవియా యాజకత్వంలో ఇది జరగాలి కాబట్టి ఎర్రపెయ్యలను బలిగా అర్పించాలని ఎర్రపెయ్యలను ఎదుగుతున్నటువంటి ఆ యూదుల గురించి చెప్పాను. ఎంతమంది గుర్తుందో వినేసి చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి లేవీలు దొరికారా? లేవీలు కూడా దొరికారని చెప్పాను మీకు. ఆఫ్రికా దేశంలో లేవీల యొక్క వంశావళికి చెందినటువంటి అహరోను వంశావళికి చెందినటువంటి వారు కూడా దొరికారని చెప్పాను. ఇక జరగవలసింది ఏమిటండి? మందిర నిర్మాణం జరగాల, బలర్పించబడాలా, క్రీస్తు యొక్క రాకడ జరగాలని యూదుల యొక్క ఆలోచన. అంటే వారు రెండవ రాకడ కోసం కాదు, ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? మొదటి రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. స్టిల్ ఎక్కడున్నారంటే వాళ్ళు అజ్ఞానపు బ్రతుకుతున్నారు. క్రీస్తు యొక్క రెండవ రాకడ, మెల్కీసెదెకు యొక్క రాకడ క్రీస్తు రాకడని అనుకుంటే, క్రీస్తు వచ్చినటువంటి సందర్భం అనుకుంటే, నోహవు కాలంలో ఆత్మరూపంలో 120 సంవత్సరాలు సంచరించినటువంటి దేవుని యొక్క ఆత్మకు రాకడ అనుకుంటే, మరి యేసుక్రీస్తు వారి కన్య మరియమ్మ గర్భమును పుట్టినటువంటి పుట్టుక అదొక రాకడ అనుకుంటే, ఇప్పుడు రాబోయేది ఎన్నో రాకడై ఉంటుంది? 4వ 5వ ఉండాలి కదా.
ప్రియ సహోదరా, కాదు. ఎందుకనంటే అవి ఆత్మరూపంలోనూ తాత్కాలికంగా అలాగ వచ్చి ఒక సందర్భాన్ని బట్టి ఆ సందర్భానుసారంగా ఆయన ప్రత్యక్షమయ్యి తన యొక్క ఉనికిని ప్రదర్శించి తన యొక్క ఉనికిని కనపరుచుకుని మళ్ళా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అవి. కానీ మనలో జీవించడానికి వచ్చినటువంటి సందర్భమే క్రీస్తు పుట్టుక. మనలో జీవించడం కోసమే వచ్చినటువంటి ఆ దైవ రూపమే, మానవ రూపమే ఏదటండి మొదటి పుట్టుక. ఎందుకని మెల్కీసెదెకుకు లేనటువంటి మెల్కీసెదెకు యాజకత్వానికి లేనటువంటి అర్హతలు. అంటే మెల్కీసెదెకు కొన్ని యాజకత్వానికి కొన్ని అర్హతలు మిస్ అయ్యాడు. దేనికోసమో ప్రధాన యాజకత్వం చేయడానికి కొన్ని అర్హతలు ఈ మెల్కీసెదెకు యాజకత్వంలో కనబడవు. కాబట్టి అవి కనపరచుకోవడం కోసము యేసుక్రీస్తు వారి లోకంలోనికి మానవ అవతారంలో వచ్చారు. ఏంటిది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం. మొదట ఈ ప్రధాన యాజకుడికి ఉండవలసింది ఏంటంటే మెల్కీసెదెకు ప్రజల నుంచి వచ్చాడా? అబ్రహాము రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు గత వారం చెప్పాను కదా, మర్చిపోతాట. అతడి పేరుకు సాలేము రాజు. సాలేము అంటే అక్కడ ప్రజలు ఉన్నారని చెప్పానా? లేరని చెప్పా. అక్కడ ఎవరు ఉన్నారని చెప్పాను? ఎవరు లేరు. అది కొండలు గుట్టలో. అక్కడ బలర్పించబడ్డానికి అబ్రహాం తన కొడుకుని ఇస్సాకుని తీసుకుని వెళ్ళినప్పుడు మోరియా పర్వతం కింద ఉన్న ప్రాంతాన్ని సాలేం అంటారని, ఆ సాలేము ప్రాంతంలో దేవుడు ఇస్సాకును బలిస్తున్నప్పుడు అబ్రహాం కనబడి నివారించినటువంటి శాంతిపరిచినటువంటి శాంతి దూతగా దేవుడు అక్కడ కనపరుచుకున్నాడని చెప్పాను. ఇవంతా మర్చిపోతే మళ్ళీ వచ్చే వారం కూడా దీనికి కంటిన్యూస్ ఉంటుంది. కాబట్టి ప్రధాన యాజకుడు అంటే అంత సింపుల్ కాదు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు అనేవాడు ఎలాగ రావాలా? మనుషులలో నుండి ఏర్పరచబడాలా. రెండవ గుణం మనుషుల నిమిత్తము, పాపము నిమిత్తము, అర్పణల నిమిత్తము, బలుల నిమిత్తము, దేవుని విషయమైన కార్యములు జరిగించడం కొరకే. ఎవరి కోసం నియమించబడ్డాడటండి? మనుషుల కోసం నియమించబడ్డాలట. ఎవరండి? ప్రధాన యాజకుడు అనేవాడు. మెల్కీసెదెకు క్రమంలో ఇది కనబడుతుందా? కనబడుతుందా? మెల్కీసెదెకు క్రమంలో ఏం కనబడింది? రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు. అబ్రహాముని వాగ్దానముతో తృప్తిపరిచాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమే మనము ఈరోజు వారసత్వంగా పొందుకుంటున్నాం. అబ్రహాం యొక్క వాగ్దానమే మనకు లేకపోతే మనం వాగ్దాన పుత్రులుగా పిలవడానికి అవకాశమే లేదు. కాబట్టి మెల్కీసెదెకు రూపంలో వచ్చినప్పుడు కేవలము అబ్రహాముకు మాత్రమే తన యొక్క ప్రభుదినమును కనపరిచాడు. ఆ ప్రభుదినములో ఆనందించిన వాడు అబ్రహాం. నేడు ప్రజలలో నుండి రావాలా. అందుకనే ఆయన ప్రజల్లో నుంచి రావడానికి మానవ రూపంలో వచ్చాడు. ఇందా చెప్పాను కదా, 4-5 రూపాల్లో ఏ రూపము కూడా మానవ రూపంలో వచ్చినటువంటి రూపం కాదు. అందుకనే మెల్కీసెదెకు యొక్క వంశావళి చూడండి, రాయబడి ఉన్న మాటలు ఏంటండి? ఆయనకి వంశావళి, తండ్రియో తల్లియో లేనివాడు, వంశావళి లేనివాడు. తల్లియో తండ్రి లేనివాడు, అతనికి ఇంకేం లేదండి, వంశావళి లేదు. మనుషుల నుంచి వచ్చేవాడికి ఏముంటుందండి? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు, ఇంకేముంటుందండి? వంశావళి ఉంటారు. కాబట్టి ప్రధాన యాజకుడు ఎలా ఉండాలండి? వంశావళి. అంటే ప్రజలలో నుంచి వచ్చేవాడిగా ఉండాలంటే వాడికి ఖచ్చితంగా ఉండాలంటే తల్లి ఉండాలా, తండ్రి ఉండాలా, వంశావళి ఉండాలా. యోధా గోత్రపు సింహం అంటాం. ఎందుకని? అదొక వంశము నుంచి రావాలి. కాబట్టి వంశావళిలో తన యొక్క స్థితిని, ఉనికిని కనపరుచుకోవాలి. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడిగా రావడానికి ఇష్టపడుతున్నాడు. చేసే పనులు ఏంటంటే అర్పణలు, పాపపు స్థితిని కడిగివేయడం, అర్పణలు చేయడం, బలులు అర్పించడం, దేవుని విషయమైనటువంటి కార్యములను ప్రజల పక్షంగా చేయడము. రెండవది చూస్తే బలహీనత చేత ఆవరింపబడినటువంటి సందర్భంలో చదువుదాం.
ఆ, ఆ, బలహీనతల యందు కూడా ఏం చూపాలటండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివేకము జ్ఞానము కలిగిన వారని నా భావన. అందుకని ఇంత లోతైన వాక్యాలు చెప్తున్నాను. మేము పెంటోళ్ళం అండి, పెంట ఎత్తుకోవడమే మాకు తెలిసి అంటే ఇంత వాక్యాలు చెప్పనవసరం లేదు. సింపులా? ఇప్పుడైనా పౌరసం వచ్చిందా? పౌరసం వస్తే వాక్యంలోకి రండి. ఈ తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు మీకు చెప్పే మాట మీద గురుంటుంది, పట్టుంటుంది అనేటువంటి భావనతోనే ఇంత లోతైన వాక్యాలు చెప్తున్నా. ప్రియ సహోదరుడు, సహోదరి, 70 సంవత్సరాల నుండి యాజకత్వం లేదా? 70 సంవత్సరాల నుండి భూమి మీద మందిరం లేదా? 2000 సంవత్సరాలుగా మందిరం లేదా? 2000 సంవత్సరాలుగా ఏం లేదంటే యాజకత్వం లేదా? ప్రియ సహోదరుడు, సహోదరి, మరి యాజకత్వం లేకుండా మనం ఎలా బ్రతికేస్తున్నాం? యాజకత్వం లేకుండా మందిరానికి ఎలా వచ్చేస్తున్నాం? యాజకత్వం లేకుండా ఎలా జీవించేస్తున్నాం? మరి యాజకుడు లేకపోతే పాప పరిహారం జరుగుతుందా? యాజకుడు లేకపోతే ఈ విధమైనటువంటి బలి జరుగుతుందా? యాజకత్వం లేకపోతే దేవుని ఎదుట మనపక్షంగా నిలబడేటువంటి యాజకుడు లేకపోతే ఏంటి పరిస్థితి? ఆలోచన చేయాలి కదా. జ్ఞానవంతులైన వారు ఏం చేయాలా? ఆలోచన చేయాలి. ఎజరా ఏమంటున్నాడు? వివేకము కలిగి గ్రహింపు శక్తి కలిగిన వారందరూ రండి వాక్యం చదవడానికి అన్నాడు. మందిరాన్ని కట్టడానికి ఎవరిని రమ్మన్నాడు? వివేక హృదయం కలిగిన వారందరినీ మందిరం కట్టడానికి తీసుకురమ్మన్నాడు. పనికి మాలినటువంటి బ్యాచ్, తొట్టు బ్యాచ్, పొట్టు బ్యాచ్ వద్దన్నాడు. కాబట్టి మీరు పొట్టు బ్యాచా కాదనుకుంటే వాక్యంలోకి రండి. వాక్యంలోకి వస్తే రెండో మాట ఏంటండి? అట్ట పైన చూసేసి పోదామంటే వాక్యం ఏమీ అర్థమవుతాం. అలాంటి వాక్యాలే కావాలనుకుంటే నేను అలాంటి వాక్యాలు చెప్పడానికి నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. కాబట్టి మీ బైబిల్ తీయండి, అందులో మనసు పెట్టండి. మీరు ఏమి ఆచరిస్తున్నారో, ఏమి కలిగి ఉన్నారో, ఏ పద్ధతిలో నడుచుకుంటున్నారో మీకు తెలియాలి. తెలియకపోతే అదో ఒక జీవితమేనా? అదో ఒక క్రైస్తవ్యమేనా? అది ఒక విశ్వాసతనమేనా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి విషయాలు ఏ పాస్టర్ చెప్పడు. ఎందుకంటే వాడికి తెలియదు. ఏ పాస్టర్కి ఈ విషయాలు తెలియవు కాబట్టి వారు చెప్పలేరు. ప్రియ సహోదరుడా, నేను చెప్తున్నటువంటి ఈ వాక్యపు మాటలు ఆత్మచేత ప్రేరేపించబడి రేపబడుతున్న మాటలు. ఈ మాటలు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పెద్ద మందిరాలకు వెళ్ళండి, ఎక్కడైనా వెతకండి. ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడ కూడా ఈ మాటలు మీకు కనబడం. అంత గంభీరమైన లోతైన వాక్యం. మొదట ప్రారంభంలో నాకు ఆరాధన బట్టి కొంచెం నీరసించాను, కానీ నేను ఎమోషనల్ అయిపోతున్నప్పుడు, వాక్యంలోకి వెళ్ళిపోతున్నప్పటికి ఏమవ్వాలంటే మీరు వాక్యంలోకి వచ్చేయాలి. ఆల్రెడీ గంట అయిపోయింది కదా, వదిలేస్తాడని చూడకండి. అస్సలు వదలను. ప్రియ సహోదరుడా, సహోదరి, వదలనా? ఏమే వారం రోజులు ఆడుకుంటున్నారుగా, ఒకరోజు దేవుడి సన్నిధిలో ఉండడానికి ఏమి? ప్రియ సహోదరుడా, సహోదరి, పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో గడపడే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. తన యొక్క బలహీనతల యందు కూడా చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ఏమయ్యాడండి? తన బలహీనత యందు కూడా. ఎలాంటి బలహీనత అండి? ప్రాణం పోయే బలహీనత. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి యేసుక్రీస్తు వారిని పూర్తిగా విడిచిపెట్టి వేసిన సందర్భము. దేవా ఎలా నన్ను విడిచిపెట్టితివి అని అంగలారుస్తున్న సమయము. అలాంటి బలహీనమైనటువంటి సమయంలో కూడా తాళిమి చూపిస్తున్నాడండి. ఎవరిని బట్టి? బలహీనులైన నిన్ను బట్టి, బలహీనులైన నన్ను బట్టి, బలహీనులైన ప్రజలందరిని బట్టి తాళిమి చూపిస్తున్నాడంట. ప్రభువా, వీరు ఏమి చేయిస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు ప్రభువా. దట్ ఈస్ కాల్డ్ ప్రధాన యాజకుడు అంటే. ఆయన బలహీనుడైంది కూడా తాళిమి చూపిస్తున్నాడు. ఎవరి పక్షంగా అంటే నీ పక్షంగా, నా పక్షముగా. ఈ తాళిమి ఎవరు చూపించలేదు ప్రియ సహోదరుడు. అందుకని ఆయన ప్రధాన యాజకుడిగా ఉండాలి అంటే ప్రజలలో నుంచి రావాలి. రెండవది, తాళిమి చూపించేవాడుగా రావాలి. తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయాలి. మూడవది ఏంటంటే అక్కడ అలాగే తన కొరకును, తమ కాదు, ఎవరి కొరకండి? సింగిల్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తమ వేరు, తన వేరు. తన కొరకును పాపములని
అది మీరు తమాని చదివారని నేను మళ్ళీ ఏప్రిల్ రాసిన పత్రిక ఓపెన్ చేశాను. మళ్ళీ నేను తప్పు చదివానా, దేవుని యొక్క ఆత్మచేత నేను లీడ్ చేయబడతలదా ఏంటి అని డౌట్ వచ్చి మళ్ళీ నేను ఓపెన్ చేశా. అక్కడ ఏమని రాయబడింది? తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడు హేతువు చేత ప్రజల కొరకలాగో అలాగే. ప్రధాన యాజకుడు అంటే ప్రజల కొరకు ఎలాగా అర్పణ చేయాలో అలాగా ఉండాలట. రెండవది తన కొరకు పాపముల నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ పాపిస్తుడే. అప్పుడు లిజన్ స్టడీ ఇట్. తన కొరకు పాపముల నిమిత్తము, ఎస్, నీ కొరకు నా కొరకు ఆయన పాపిస్తుడు అయిపోయాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఎలాగో తెలుసా? నీ పాపమును నా పాపమును ఆయన భుజం మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటండి? సంఘమైనటువంటి మనము ఆయన శిరస్సు అయి ఉన్నాడంట. శిరస్సు అయినటువంటి ఆయనకు మనం ఎవరమంటండి? తన కొరకు కూడా ఆయన పాప పరిహారార్థము అర్పణ చెల్లించేవాడుగా ఉండాలి. ఎవరంటే? ప్రధాన యాజకుడు. అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే అతడు దేవుని చేత ఏమై ఉండాలండి? అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అంటే అన్నిటికీ మించి ప్రధాన యాజకుడు ఎలాగ ఉండాలంటే దేవుని చేత పిలువబడిన వాడే ఉండాలి. కాబట్టి వీటిలో పాలివాడిగా ఉండడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఈ యాజకత్వము కొట్టువేయబడింది. ఏ యాజకత్వము? అహరోను యొక్క యాజకత్వము భూమి మీద లేదు. 2000 సంవత్సరాలుగా భూమి మీద అహరోను యాజకత్వం లేదు. మందిరాలు లేవు. ఎంత గొప్ప మందిరాలైనా అవి మందిరాలు కావు. కేవలము ప్రార్థనా స్థలములు లేదా ఫెలోషిప్ సెంటర్స్ మాత్రమే. అంటే సంఘమంతా కూడుకొని దేవుణ్ణి మహింపరిచే ఆ ప్రార్థనా స్థలాలు లేదా ఆరాధన చేసే ఆరాధనా స్థలాలు. మరి దేవాలయం ఎవరు? ఆయనే దేవాలయం. ఆయన అంటున్నాడు, ఈ దేవాలయానికి పడగొడితే నేను మళ్ళీ 3 రోజుల్లో మళ్ళా లేపుతాను. ఆయన చెప్తున్న మాట ఏంటంటే శరీరం అనేటువంటి దేవాలయం. ఇప్పుడు మరి మీరెవరు? 1 కొరింథీ 3:16-17. 1 కొరింథీ. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారనియో మీరు ఎరుగరా? మీరెవరు ఇప్పుడు? ఎస్, ఇప్పుడు మీరెవరంటే దేవుని ఆలయాలు లేవి యాజకత్వంలో జరుగుతున్నటువంటి ఆలయాలను కొట్టివేయబడి దేవుడే ఆలయముగా కలిగినటువంటి ఆలయాలు ఎవరంటే మీరు నడిచే దేవాలయాలు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మందిరం, మీరు ఎక్కడ నిలుచుంటే అక్కడ దేవాలయం. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్నే దేవుడు ఎలా మార్చేశాడంటే ఒక దేవాలయంగా మార్చివేశాడు. నిన్ను ఎవడో కొలొచ్చలేడు, నిన్ను ఎవడో పడగొట్టలేడు, నిన్ను ఎవడో కూడా పట్టుకుని పోజాలడు. ఎందుకని? నీవు మనుషుల చేత హస్తకృత్యముల చేత నిర్మించబడినవు కాదు. జగత్ పునాది వేయక ముందే దేవుడు నిన్ను ఆయనలో ఏర్పరచుకుని నిన్ను ఈ యుగములో ఈ తరములో ఒక దేవాలయంగా మలిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దేవాలయంగా నిన్ను మలిచి ఆయన కూడా దేవాలయంగా ఉండి ప్రధాన యాజకుడిగా, అంటే మెల్కీసెదెకు యాజక ధర్మములో వచ్చినటువంటి ఆయన ప్రధాన యాజకుడిగా మార్చబడి మెల్కీసెదెకు లేనటువంటి గుణగణాలను ప్రధాన యాజకుడిగా ఈయన సంతరించుకొని ఈయన వణుకు పుచ్చుకొని ఇప్పుడు ప్రధాన యాజకుడిగా నీ పక్షంగా నా పక్షంగా నిత్యము నిలబడుతున్నాడు. అందుకని లేవియక యాజకత్వం లేకపోయినా యాజకత్వం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఈ యాజకుడు ఏమైపోయాడు? ఈ యాజకుడు ఎక్కడ యాజకత్వం చేయాలా?
ఈ యాజకుడు మరి మన మధ్యన ఉండవలసినటువంటి యాజకుడు పోయి ఎక్కడ యాజకత్వం చేస్తూ ఉన్నాడో వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యాజకుడు ఏమైపోయాడు? ఈ యాజకుడు ఎక్కడున్నాడు? ఈ యాజకుడు ఇప్పుడు చేస్తున్నటువంటి యాజకత్వం ఎక్కడుంది? మరి ఇప్పుడు ఈ మందిరాలు కాకపోతే ఈ జరుగుతుందంతా ఏంటి? వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, ఎంతో లోతైన వాక్యము ఇదిగో ప్రభా నేడు బయలుపరుస్తూ వచ్చారు. ఈ సత్యములను గ్రహించటానికి వివేకము కలిగినటువంటి జ్ఞాన హృదయములను మాకు అనుగ్రహించండి. వాక్యము చేత బలముగా కట్టబడుటకు సహాయం దయచేయండి. ప్రధాన యాజకుడు, అవునయ్యా, ప్రధాన యాజకత్వం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎక్కడ ఉన్నాడో ఇదిగో నైనా వాక్యపు ముగింపులో ఈ ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నతో ఈ వాక్యం ముగుస్తోంది. వచ్చేవారం ఈ దైవాత్మ చేత మేము అందరము కూడా సిద్ధపడి వాక్యము వినడానికి, వాక్యమును గ్రహించటానికి, తెలుసుకునే క్రమములో మేము ఎలాంటి యాజకత్వంలో ఉన్నాం, మా ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఈ ప్రధాన యాజకుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, మా పరిస్థితి ఏంటి, మా జీవితాలు ఏంటి, మా భవిష్యత్తు ఏమిటి, ఇదిగో ప్రభా తెలుసుకునే కృప మా అందరికీ అనుగ్రహించండి. వచ్చే వారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవుడు అయిన నీ మాట వినడానికి మమ్మల్ని సిద్ధపరిచి తోడుకుని రండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.